జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికత అంటే సర్వస్వతంత్రంగా జీవించటం, అంతరంగంలో సంపూర్ణ స్వేచ్ఛను పొందుతూ అదే రీతిలో బాహ్య ప్రపంచంలో కూడా జీవితాన్ని కొనసాగించడమే. అందుకు ఆధ్యాత్మిక మార్గం అద్భుతంగా దోహదపడుతుంది. అయితే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నేను ఎవరు అనే దానికి శాస్త్రీయపరమైనటువంటి సమాధానాన్ని పొందటమే ఆధ్యాత్మికత. వేదాంత పరిభాషలో దాన్నే ఉద్ధరేదాత్మ నాత్మానం అంటారు. అయితే నిన్ను ఉద్ధరించుకునేటటువంటి కార్యక్రమానికి తప్పనిసరిగా భగవంతుని నుండి ఏదో ఒక ప్రేరణ కలగాలి. ఆ భగవంతుడు బయట సర్వత్రా వ్యాపించి ఉంటాడు. భగవంతుడి యొక్క ప్రేరణతోటి అంతరంగంలో చైతన్యం ఉత్పన్నమవుతూ ఉంటుంది. నేను ఈ గురు సందేశాన్ని ప్రారంభించడానికి మూల కారణం ఏంటంటే, నేను ఏ విధంగా పరిణతి చెందాను అనే దాని గురించి సమీక్షించుకుంటే అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతున్నాయి. పూర్వీకుల యొక్క అండదండలు ఉన్నాయి. ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క వారసత్వం ఉంది. మాతాజీ అండదండలు ఉన్నాయి. అన్నింటిని మించి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులు నాకు అందుతూ ఉన్నాయి. వీటన్నిటి సమ్మేళనం వలన నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెందగలిగాను. ఇవాళ ప్రపంచానికి సందేశాలను అందించేటటువంటి స్థాయికి ఎదిగాను. అయితే వీటన్నిటికీ మూలం ఎక్కడుందంటే అంతరంగంలోనే ఉంది. బాహ్య ప్రపంచం నుంచి ఎటువంటి ప్రేరణలు కలుగుతున్నప్పటికీ అంతరంగంలో స్పందన లేకపోతే ఫలితం రాదు కదా. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అతి భయంకరమైన జబ్బులతోటి జీవితాన్ని ప్రారంభించాను. అవి మామూలు జబ్బులు కాదు, అతి భయంకరమైన జబ్బులు. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు భయంకరమైనటువంటి జబ్బులతో జీవితాన్ని ప్రారంభించి వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సమూలంగా బయటపడి అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని సద్గురువుగా మారటానికి మూల కారణం నా అన్వేషణే. ఏమిటి అన్వేషణ? మనిషిలో నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నాయనుకోండి, అసంతృప్తి అశాంతి తారాస్థాయిలో ఉందనుకోండి, అతి భయంకరమైనటువంటి రుగ్మతలు ఉన్నాయనుకోండి, మనిషికి నిరంతరం మరణ భయం వెంటాడుతూ ఉందనుకోండి, వాటి నుంచి బయటపడటం కోసం అనేక రకాల విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను అదే స్థితిలో అదే స్థాయిలో ప్రయత్నం చేశాను. అదే స్థితిలో అదే స్థాయిలో ప్రయత్నం చేశాను. నాకు భౌతికంగా కొంతమంది గురువుల ద్వారా ఎంతో కొంత మేరకు సమాధానాలు లభించాయి. కానీ అవి నాకు సరిపోలేదు. అందుకని స్వామి అభేదానంద వారి పుస్తకాన్ని చదవటం ద్వారా నాకు 2 కీలకమైనటువంటి విషయాలు అవగాహన అయ్యాయి. అవేంటి? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని పొందటమే కాదు, మానవాతీత అతీంద్రియ శక్తులను కూడా పొందవచ్చని చెప్పి ఆయన తన రచనలలో ప్రస్తావించడం జరిగింది. అది నా జీవితానికి గొప్ప మలుపైంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి సశాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకోగలిగితే ఆరోగ్యంతో పాటు
మానవాతీత అతీంద్రియ శక్తులను కూడా పొందవచ్చని చెప్పి రుజువులతో సహా నిరూపించారు. ఆయన నేను కంటితో చూడలేదు కదా, సంభాషించలేదు కదా, సహచర్యం చేయలేదు కదా, సాంగత్యం చేయలేదు కదా. ఆ ఒక్క వాక్యం నా జీవితాన్ని ఎలా మార్చేసింది. అలాగే మరొక కీలకమైనటువంటి ప్రస్తావన ఏమిటంటే, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైన, విలువైనటువంటి మేధస్సుతోటి క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు అన్నారు. ఆ రెండు వాక్యాలు నా హృదయానికి హత్తుకున్నాయి. దేనికోసమైతే నేను పరితపిస్తున్నానో, దేనికోసమైతే ఆరాటపడుతున్నానో, దేనికోసమైతే అన్వేషణ చేస్తున్నానో అందుకు నాకు చక్కటి మార్గం దొరికింది కదా. ఆరోగ్యం కోసం నేను పరితపిస్తున్నాను. జబ్బులు తొలగించుకోవాలి, వృత్తికి న్యాయం చేయాలి, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, నేను రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగాలి అనేటటువంటి భావనతోనే ఈ అన్వేషణ మొదలుపెట్టాను. జబ్బుల నుంచి బయటపడటం కోసం నేను తీవ్రమైనటువంటి కసరత్తు చేశాను. ఆ కసరత్తుకు మూల కారణం ఏంటంటే, నాకు సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానం ఉండటమే, సైన్స్ పరమైనటువంటి అవగాహన ఉండటమే. ఏమిటి అవగాహన అంటే, జీనుల యొక్క లోపం వల్ల వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి జబ్బులకు ప్రపంచంలో ఏ వైద్య విధానం ద్వారా కూడా పరిష్కారం లేదు లేదు లేదు. ఎందుకంటే జీనులను గురించి, క్రోమోజోములను గురించి, డిఎన్ఏ గురించి, ఆర్ఎన్ఏ గురించి నేను అవగాహనను ఏర్పరచుకున్నాను. ఎందువలన నా సబ్జెక్టే జువాలజీ సబ్జెక్టు కాబట్టి. జంతు శాస్త్రంలో జన్యు శాస్త్రాన్ని గురించి స్పష్టంగా వివరించబడి ఉంది. దాన్ని అందరికీ నేను బోధించాను. జీవులు ఏ విధంగా పనిచేస్తుంటాయి అనే దాని గురించి అందరికీ తెలియజేశాను నేను. ఎప్పుడైతే అది నా మనసులో పడిందో, జీనుల యొక్క లోపం వల్ల మా అమ్మా నాన్నల ద్వారా నాకు సంక్రమించినటువంటి వ్యాధులను తొలగించుకోవటం సాధ్యం కాదనేటటువంటి నిరుత్సాహం కలిగింది. ఎవరైనా నొప్పిని కానీ, బాధను కానీ, అసంతృప్తిని కానీ, అశాంతిని కానీ ఎక్కువ కాలం భరించలేరు కదా. అందున 1 గంట 2 గంటలు భరించగలుగుతాం, కానీ జీవితాంతం ఎలా భరించగలుగుతాం ఆలోచించండి. జీవితాంతం భరించలేం కాబట్టి తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో తీవ్రమైనటువంటి కసరత్తు చేశాను. హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్టు భావజాలం, సైన్స్ పరమైనటువంటి అంశాలు, పరిణామ సిద్ధాంతం, జన్యుశాస్త్రం, వీటి మొత్తాన్ని గురించి అవగాహన ఉంది కాబట్టి నా జబ్బులు చాలా క్రిటికల్గా ఉన్నాయి, అతి ప్రమాదకరంగా ఉన్నాయి. మరణ భయం నన్ను నిరంతరం వెంటాడుతూ ఉంది. ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, పూర్తిగా నెగిటివ్గా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు నేను అన్వేషణ చేశాను. ఆ అన్వేషణలో కొంతమంది ప్రత్యక్షంగా నాకు ఉపయోగపడ్డారు, మరి కొంతమంది పరోక్షంగా ఉపయోగపడ్డారు. అసలు విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా సర్వస్వతంత్రంగా జీవించాలని పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. ఆది మానవుడు అలాగే జీవించాడు. అందుకే అతనికి ఎటువంటి జబ్బులు లేవు. 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లుగా రుజువులు, ఆధారాలు ఉన్నాయి. సర్వస్వతంత్రమైనటువంటి జీవితం వల్ల మనసులో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది, ప్రజ్ఞని అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞని అనంతంగా విస్తరిస్తే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది.
నేను సర్వస్వతంత్రమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకున్నాను. ప్రారంభంలో నాకు గురువులు ఉన్నారు, కానీ నేను దేనికోసమైతే పరితపిస్తానో దాన్ని అందించేటటువంటి గురువులు నాకు లభ్యం కాలేదు. అందుకని నా గురించి నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో పరోక్షంగా గురువుల యొక్క మార్గదర్శకాన్ని అందుకున్నాను. ప్రత్యక్షంగా గురువులతో సంబంధం ఉంటే ఏమవుతుంది? బానిసత్వం పెరుగుతుంది. గురువు కంటే నేను తక్కువ అనేటటువంటి భావన కలిగిందనుకోండి, ఆత్మన్యూనత తారాస్థాయికి చేరుతుంది కదా. ఎప్పుడైతే ఒక గురువు దగ్గర ఉంటామో మనల్ని మనం బలహీనపరుచుకుంటూ ఉంటాం. కాబట్టి నేను ఈ విషయాన్ని గ్రహించాను. ఆధ్యాత్మికత అంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే తప్ప బాహ్య ప్రపంచాన్ని మార్చడం కాదు. అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవటం కోసం బాహ్యపరమైనటువంటి వ్యక్తుల యొక్క, స్వామీజీల యొక్క, బాబాల యొక్క, గురూజీల యొక్క అండదండలు, ఆశీస్సులు తప్పనిసరిగా అవసరమే. కానీ మనం వాళ్ళతో శాశ్వత భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. అది ఆధ్యాత్మికతకు పూర్తి విరుద్ధం. నేను ఈ విషయంలో స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాత బాహ్యపరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా అంతరంగ శుద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరించాను. నేను ఎవరు? నేను భగవంతుడిని కదా. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలంటే బాహ్యపరమైనటువంటి గురువుల యొక్క మార్గదర్శకత ఉండాలి తప్ప ఆ గురువులతో శాశ్వత భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. ప్రస్తుతం మీరు ఆధ్యాత్మికతను గమనించండి. నేను తెలియజేసినటువంటి విధానానికి పూర్తి విరుద్ధమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది. మరి దీన్ని ప్రపంచానికి తెలియజేయకపోతే ఎట్లా? నేను ఏ విధంగా అనుభవాన్ని పొందానో దాని గురించి ప్రపంచానికి తెలియజేయటం కోసమే ఈ గురు సందేశాలను ప్రారంభించాను. అనుభవం లేకుండా అందిస్తే అది ప్రమాదకరం అవుతుంది కదా. అనుభవాన్ని పొందిన తర్వాత అందించకపోతే అది నేరం అవుతుంది కదా. తెలియజేయటం మన కనీస ధర్మం, కర్తవ్యం, బాధ్యత కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. సున్నితమైన, సూక్ష్మమైన, విలువైన, అనంతమైనటువంటి మేధస్సుతోటి కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చని చెప్పి ఒక చోట ప్రస్తావించడం జరిగింది. మరొక చోట ఏముంది? ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి దాని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన కొనసాగించగలిగితే ఆరోగ్యంతో పాటు మానవాతీత అతీంద్రియ శక్తులను కూడా పొందవచ్చని చెప్పి అక్కడ రుజువులతో సహా నిరూపించబడింది, ప్రస్తావించబడింది కదా. అంటే నా జీవితానికి ఏది కావాలో అది లభించినట్లే కదా. ఆ తర్వాత మూడోది ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను ఉద్ధరించుకోవటమే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం మొదలు పెడతామో అంతర్ముఖానికి వెళతాం కదా. అంతర్ముఖం ద్వారా బంధాలు తెగిపోతాయి, సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. బాహ్యముఖం ద్వారా బంధాలు పెరుగుతాయి, స్వేచ్ఛ హరించి వేయబడుతుంది. నేను మరొకసారి చెప్తున్నాను, సర్వస్వతంత్రంగా జీవించేటటువంటి విధానాన్ని అలవరుచుకోవాలి తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకళ్ళ మీద ఆధారపడటం అంటే మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమే. సర్వస్వతంత్రమైన జీవన విధానం ఉన్నప్పుడు ఆలోచనలు కూడా
ఫుల్ పాజిటివ్గా ఉంటాయి. సంస్కారాలను బట్టి ఆలోచనలు వస్తాయి, ఆలోచనలను బట్టి జీవితం కొనసాగుతుంది. సంస్కారాలు నెగిటివ్గా ఉంటే ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి, ఆలోచనలు నెగిటివ్గా ఉంటే జీవితం కూడా అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది కదా. నేను ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి లోతైనటువంటి పరిశోధన చేసేటటువంటి విధానంలో నెగిటివ్ మీదనే దృష్టిని కేంద్రీకరించాను. ఒక విషయం చెప్పండి, కలుపు మొక్కలు మొత్తం తీసేసామనుకోండి, పంట చేతికి వస్తుంది కదా. కలుపు మొక్కలు అలాగే ఉంచామనుకోండి, పంట చేతికి రాదు కదా. నెగిటివ్ తొలగిపోయింది అనుకోండి, అక్కడ ఉన్నది పాజిటివే కదా. మనం దేన్నైతే కోరుకుంటున్నామో అది అక్కడే ఉంది కదా. ఆ స్థితికి మనం చేరలేకపోవటానికి మూల కారణం ఏంటి? నెగిటివ్ కదా. మనం పాజిటివ్ను పెంపొందించుకునే ప్రయత్నం చేయటం కాదు, నెగిటివ్ను తొలగించుకునే కృషి చేయాలి. నెగిటివ్ తొలగిపోయింది అనుకోండి, అక్కడ ఉన్నది పాజిటివే కదా. కలుపు మొక్కలు మొత్తం తొలగిపోయాయి అనుకోండి, పంట అద్భుతంగా పెరుగుతుంది కదా, పంట చేతికి వస్తుంది కదా. ఇవాళ ఏం జరుగుతుంది? అందరూ ఆధ్యాత్మికత పేరుతోటి స్వతంత్రతను కోల్పోతున్నారు, అంతర్ముఖానికి మళ్ళలేకపోతున్నారు. బాహ్యపరమైనటువంటి గురువులతోటి, స్వామీజులతోటి, బాబాలతోటి, దేవతలతోటి, దేవుళ్ళతోటి విడరాని బంధం ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళ ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి పరుగులు తీస్తున్నారు. అంటే ఆధ్యాత్మికత పూర్తిగా గాడి తప్పినట్లే కదా. కాబట్టి గాడి తప్పినటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరిస్తే ఏమవుతుంది? సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది కదా. కాబట్టి నేను ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి లోతైనటువంటి అన్వేషణ చేసిన దానిలో నేను తెలుసుకున్నటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే, ప్రతి వ్యక్తి స్వతంత్రతను కోరుకుంటున్నాడు, స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. వేదాంత పరిభాషలో దాన్నే ముక్తి లేక మోక్షం అంటున్నారు. మరి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు సంస్థలతోటి, వ్యక్తులతోటి విడరాని సంబంధం ఏర్పరచుకొని వాళ్ళని ఆరాధిస్తూ ఉండటం వల్ల, వాళ్ళ అండదండల కోసం, ఆశీస్సుల కోసం పరితపించడం వల్ల ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అనుసరించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉన్నప్పుడు సత్ఫలితం ఎందుకు వస్తుంది? సత్ఫలితం రాదు కదా. మనం వేపెత్తనం వేసుకుంటే మామిడికాయలు రావు కదా, మామిడెత్తున వేసుకుంటే వేపకాయలు రావు కదా. ఎప్పుడైతే అనుసరించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంటుందో ఆ మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళంతా కూడా స్వతంత్రతను కోల్పోతారు కదా, స్వేచ్ఛను కోల్పోతారు కదా, ముక్తి లేక మోక్షాన్ని పొందలేరు కదా. నేను ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నేను ఎవరితోనూ ప్రత్యక్ష భౌతిక సంబంధాన్ని కోరుకోలేదు. నాతో ఎవరైనా ప్రత్యక్ష భౌతిక సంబంధాన్ని కోరుకుంటే వాళ్ళని నేను ప్రోత్సహించలేదు. సంస్థ ముఖ్యం కాదు, సంస్థ అనుసరించేటటువంటి విధానం శాస్త్రయుక్తంగా ఉందా లేదా అనే దాని గురించి ఆలోచించాలి. శాస్త్రయుక్తంగా లేకుండా దాన్ని మనం అనుసరిస్తూ అందరికీ దాన్ని ప్రచారం చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి నేరం మరొకటి ఏముంటుంది?
ఇవాళ భగవంతుని బయట వెతుక్కుంటున్నారు కదా. భగవంతుడి ద్వారానే అన్నీ సమకూరాలి అని భావిస్తున్నారు కదా. బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడలేదు కదా. సమస్యలకు మూలం ఎక్కడుంది? బాహ్య ప్రపంచంలో లేదు కదా. జబ్బులకు మూలం ఎక్కడుంది? బాహ్య ప్రపంచంలో లేదు కదా. బాహ్య ప్రపంచంలో మనకు అవసరమైంది లేనప్పుడు బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఆలోచించండి. కాబట్టి నేను అందించేటటువంటి ఈ సందేశాలు కొంతమందికి ప్రత్యక్షంగా ఉపయోగపడతాయి, మరి కొంతమందికి పరోక్షంగా ఉపయోగపడతాయి. నాతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకోవలసినటువంటి అవసరం లేదు. నేను అనుసరించినటువంటి విధానం శాస్త్రయుక్తంగా ఉంటే, దానిని మీరు అనుసరించగలిగితే మీకు సత్ఫలితం వస్తుంది. మీరు దాన్ని అనుసరించిన సత్ఫలితం రాలేదంటే నేను అందించేటటువంటి విధానంలో శాస్త్రీయత లేనట్లే కదా. ఫలితాన్ని పొందినటువంటి వ్యక్తి అందిస్తే ఎలా ఉంటుంది? ఫలితాన్ని పొందనటువంటి వ్యక్తి అందిస్తే ఎలా ఉంటుంది? మనం అవతల వ్యక్తి మనకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావనతో ఉన్నాం అనుకోండి, మనలో బలహీనతలు పెరుగుతాయి కదా. అవతల వ్యక్తిలో ఔన్నత్యం చూస్తున్నాం, అదే సమయంలో మనలో బలహీనతలు ప్రకోపిస్తున్నాయి కదా. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి అనుసంధానం కావాలి తప్ప అనుకరించడం జరగకూడదు. అనుకరించడం చాలా ప్రమాదకరం. అనుసంధానం అయితే సత్ఫలితం వస్తుంది. ఏ గురువుతోనూ భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. భావ సంబంధం ద్వారానే అంతరంగంలో మార్పు వస్తుంది. భౌతిక సంబంధాన్ని కోరుకోవటం ద్వారా బానిసత్వం పెరుగుతుంది. అందుకే భారతదేశానికి ఆధ్యాత్మిక మార్గమే శాపంగా మారింది. సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి, కానీ సమాజంలో మార్పు రావట్లేదు కదా. ప్రవేశించినటువంటి వ్యక్తులు తీవ్రంగా అసంతృప్తికి లోనవుతున్నారు కదా. అందుకు మూల కారణం ఏంటి? స్వతంత్రతను కోల్పోవటమే కదా. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమే కదా. అంతరాత్మకు విరుద్ధంగా జీవించటమే కదా. ఇటువంటి విషయాన్ని తెలియజేయలేదనుకోండి, మనుషులంతా వరద ప్రవాహంలో కొట్టుకొని పోతారు కదా. ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించకపోయినా పర్వాలేదు, కానీ ప్రవేశించి అశాస్త్రీయ విధానాలను అనుసరించేటట్లయితే మార్గానికి కళంకం వస్తుంది. ఆ వ్యక్తి కూడా తప్పనిసరిగా అబాసు పాలవుతాడు. మనం అనుసరించేటటువంటి విధానం కరెక్ట్గా ఉందనుకోండి, ఫలితాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నేను గతంలో గురు సందేశాలు ఇచ్చాను, అప్పుడు నాకు పరిణతి లేదు, కానీ సబ్జెక్టు చాలా బాగుంది. జ్ఞానపరంగా ఎదిగిన మాట వాస్తవమే, కానీ అది అనుభవంలోకి రాలేదు కదా. అనుభవంలోకి రానప్పుడు నేను అందించినటువంటి జ్ఞానం ఉపరితలంలో మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మనిషి యొక్క అంతరంగాన్ని పూర్తిగా శుద్ధి చేసే అవకాశం లేదు కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే, సర్వస్వతంత్రమైన జీవన విధానాన్ని అలవరుచుకొని దాన్ని అనుసరించగలిగితే మీరు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.